నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. చూస్తున్నారు కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీకు చాలా క్లారిటీగా వివరించే ప్రయత్నం చేస్తున్నాను. మిత్రులారా, ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రతి ఒక్కరు కూడా మీడియాను హేళన చేసే పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఇలాంటి ఘోరమైన పరిస్థితులు వచ్చాయనేది చాలా బాధాకరమైన విషయం. నేను ఎందుకు చెప్తున్నానంటే మిత్రులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తున్నాం, దాదాపుగా 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో జరుగుతున్న ఒక ఉత్కంఠమైన పరిస్థితి ఏంటి అంటే ఇదే అని చెప్పక మానదు. దానితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయంటే కూడా దానికి సమాధానం దొరకక మానదు. కానీ నేనేమంటున్నానంటే ఇప్పుడు జరిగే ప్రతి అంశాన్ని కూడా మీకు వివరించే ప్రయత్నం చేయబోతున్నాను. నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏమేం జరుగుతుంది, ఎట్లెట్లున్నది అనే పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. కానీ మీడియాపై జరుగుతున్న ఒక అక్కస్కు ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? ఆర్థిక వనరుల లేమి, ప్రశ్నించాలనే తత్వం, సమాజాన్ని మేల్కొల్పాలనే తత్వం, దాంతోపాటుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చేస్తున్న అరాచకాలు, మోసాలను, అవినీతిని బట్టబయలు చేయాలనే కసి, ముఖ్యంగా 4 కోట్ల మంది ప్రజలకు గొంతుకగా ఉండాలనే ఒక చివరి ఆకాంక్ష. ప్రాణాలు సైతం అనారోగ్యానికి గురైనా, ప్రాణాలు పోతున్నా, ఏది జరిగినా, ఏమైనా పర్వాలేదు, కానీ నా 4 కోట్ల మందికి సమాధానం చెప్పాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి అనే ఒక పోరాటాన్ని తీసుకొచ్చే స్ఫూర్తి. ఇలాంటి పరిస్థితులలో చాలా వరకు కూడా డిజిటల్ మీడియాలకు సంబంధించి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి పరిస్థితులలోనే ఎక్కడో ఒక చోట తప్పటడుగు వేయాల్సి వస్తుంది. దేనికి కారణం అంటే ఆర్థిక లేమి కారణంగానే ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మీరు సపోర్ట్ చేయాలి. ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకు చేయాలన్నా అంటే చాలామంది కూడా ఇక్కడ ఇప్పుడు ఏదైనా ఒక వీడియోకు సంబంధించి నేను ఎగ్జాంపుల్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ప్రధానంగా కూడా మనం చూసుకున్నట్లయితే ఏదైనా ఒక అంటే ఇట్లా వీడియో వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా చాలా వరకు కూడా జరుగుతున్న కొన్ని పరిణామాలు మీ అందరికీ కూడా తెలియజేయాల్సిందే. అయితే ఈ స్థానంలో పూర్తి స్థాయిలో కూడా బ్యాంక్ అకౌంట్లు లేదా జీపే నెంబర్లు కానీ ఇతరత్ర పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ జరుగుతున్న అరాచకాలు, రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనప్పుడు, ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పలేనప్పుడు, యువతను కాపాడలేనప్పుడు, ఇలాంటి పరిస్థితులలో ఏర్పడే కొన్ని అనేక అంశాలకు ఒత్తిళ్లకు లోనైనప్పుడు ఖచ్చితంగా కూడా ఆర్థికలేమి అనేది కొట్టుమిట్టాడుతుంది. ఏదో ఒక పార్టీకి కొమ్ముగాడు, అంటే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, సిపిఐ సిపిఎం కావచ్చు, టీజేఎస్ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, లేకపోతే డిఎస్పీ కావచ్చు, లేకపోతే జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఇంకేదైనా పార్టీ కావచ్చు, జరగబోయే పరిణామాలు ఏంటంటే ఎవరికో ఒకరికి బానిసతత్వం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇవన్నీ రాకుండా ఉండాలి, ప్రజల పక్షాన పోరాటం చేయాలి, ప్రశ్నించే గొంతుకలుగా మా వైపు ఉండాలి అనే ఒక తత్వాన్ని మీరు కనుక ఆలోచిస్తే, అలాంటి పరిస్థితి ఉండాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు చేయాల్సిన అంశం ఒకటే. నేను ఇక్కడ చెప్పే అంశానికి సంబంధించి చాలా క్లియర్. ఇక్కడ 990857 ఇది నా నెంబరే. దీనికి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ సపోర్ట్ చేయండి. ఎందుకంటే పూర్తి స్థాయిలో దాదాపుగా 119 నియోజకవర్గాల ప్రజలను కలిసే పరిస్థితి కావచ్చు, దాంతోపాటు అక్కడి సమస్యలను వెలికితీసే ప్రయత్నం కావచ్చు. ఎందుకంటే ఇక్కడ డిజిటల్ మీడియాలో యాడ్స్ అనేది పెద్దగా రావు. దాంతోపాటుగా ఏంటంటే ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో కూడా ప్రశ్నించే గొంతుకగా ఉంటాం. ఈ ప్రశ్నించే గొంతుక కాబట్టే మన మీద ఒత్తిడి వస్తూ ఉంటుంది. సో ఇదంతా ఏంది అంటే ఒక సామాన్యుడు ప్రశ్నించగలడా అంటే ప్రశ్నించగలడు ఒక సామాన్యుడు అనే ఒక నినాదాన్ని తీసుకురాగలుగుతాం. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఇక్కడ ఈ నెంబర్కు మీకు సాధ్యమైనంత వరకు, ఎందుకు అంటే ఫోన్పే కానీ లేదా గూగుల్ పే కానీ మీరు చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. రైట్, ఇక వైఆర్ టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి మీరు ఖచ్చితంగా కూడా వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి, ఇక్కడ ఖచ్చితంగా కూడా లైక్ చేయండి. పూర్తి స్థాయి అంశాలను మీకు చాలా క్లారిటీగా కూడా వివరిస్తా. 9908572666 అనే నెంబర్ నాదే. దానికి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి సపోర్ట్ చేయగలరు. ఎందుకు అనే విషయాన్ని కూడా మీకు చాలా క్లారిటీగా వివరించా. రైట్, ఇక ఈరోజు వచ్చిన ప్రధాన అంశాలు ఏంటి, దానికి సంబంధించి ఏం జరగబోతుంది అనే విషయాన్ని నేనైతే ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది అంటే ఇగో ఇది చిన్న జీయర్తో సయోధ్య
ఎన్నికల ముంగిట కేసీఆర్ చాణక్యం, హిందూ ఓటు బ్యాంకు కలిసి వస్తుంది అని ఆశలు అంటూ కూడా ఇక్కడ ఒక అంశాన్ని చూస్తున్నారు. ఎవరు అంటే దీనికి సంధానకర్తగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చొరవ చూస్తున్నాడు అనేది ప్రధానంగా జరుగుతున్న అంశం. ఈ అంశాన్ని ఒకసారి చూద్దాం. చిన్నజీయర్తో సయోధ్య, ఎన్నికల ముంగిట కేసీఆర్ చాణక్యం, హిందూ ఓటు బ్యాంకును కలిసి వస్తుందని ఆశలు, సంధానకర్తగా మంత్రి ఎర్రబెల్లి చొరవ, వాల్మీడి సీతారామచంద్ర ఆలయం వేదికగా వచ్చే 4న ఇద్దరు హాజరు, గ్యాప్ పెంచిన ముచ్చింతల్ సమతామూర్తి ప్రోగ్రాం, మళ్లీ కలుపుతున్న ఆధ్యాత్మికత, బీఆర్ఎస్ బీజేపీ దోస్తీపై బలపడనున్న అనుమానాలు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఏం జరిగిందంటే ఇదే చిన్నజీయర్ స్వామికి సంబంధించి గతంలో భారతీయ జనతా పార్టీతో పొత్తుకు ఓకే అన్నాడు. దాని తర్వాత జరిగిన పరిణామాలు కూడా మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఏం జరిగింది అంటే చిన్నజీయర్ స్వామికి సంబంధించి ఈయన పూర్తి స్థాయిలో కూడా చిన్నజీయర్ అనే స్వామికి సంబంధించి ఈయన ఏం చేసిండంటే భారతీయ జనతా పార్టీకి, ప్రధాని నరేంద్ర మోడీకి, కేసీఆర్కు సంబంధించి అత్యధికంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ముగ్గురు వెన్నుదండగా నిలిచారు. దాంట్లో ఒకరు చిన్నజీయర్, మైహోం రామేశ్వరరావు, దాంతోపాటు మెగా కృష్ణారెడ్డి. ఈ ముగ్గురు మాత్రమే కేసీఆర్ నీడలో నడిచిన వ్యక్తులు. ఇద్దరు మాత్రం అంటే కాంట్రాక్టుల విషయంలో ఇద్దరు కావచ్చు, ఆధ్యాత్మిక పేరుతో చిన్నజీయర్ కావచ్చు. ఈ ముగ్గురు మాత్రమే కేసీఆర్కు వెన్నుదన్నగా నిలిచిన పరిస్థితులలో 2019 సెప్టెంబర్ 14 తర్వాత జరిగిన కొన్ని పరిణామాలలో భాగంగా కూడా వీళ్ళు ముగ్గురు కూడా ఒక్కొక్కరు వెనక్కి జరుగుతూ కూడా ఆర్థిక మూలాలు, వ్యాపార లావాదేవీలు వాళ్ళు ఇద్దరు కొనసాగించినప్పటికీ కూడా చిన్నజీయర్ స్వామి పూర్తి స్థాయిలో కూడా సమతామూర్తి అక్కడ ఎప్పుడైతే ఆ ప్రోగ్రాంకి సంబంధించి అక్కడ ఏదైతే ఆధ్యాత్మికత ప్రారంభించాడో అప్పటి నుంచి గ్యాప్ అయితే పూర్తి స్థాయిలో ఏర్పడింది. కానీ ఇప్పుడు హిందూ ఓటు బ్యాంక్ ఎక్కడ కోల్పోయాల్సిన పరిస్థితి వస్తుందో ఆ హిందూ ఓటు బ్యాంకును కోల్పోకుండా ఉండేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. దాంట్లో భాగంగా ఈసారి ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ అవుతుంది అనేది కూడా చాలా మంది చెప్తున్న పరిస్థితి. అంటే ఎన్నికల ముంగట చాణక్యం అంటే ఎన్నికల ముంగట ఆర్థిక మూలాలు అందించే ఎవరైతే మైహోం రామేశ్వరరావు ఉన్నాడో, మెగా కృష్ణారెడ్డి ఉన్నాడో, దాంతో పాటుగా ఇక్కడ ఈ పెద్ద మనిషి చిన్నజీయర్ స్వామికి సంబంధించి కూడా బ్లెస్సింగ్ తీసుకొని పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెళ్తాడు. అసలే మన కేసీఆర్కు సెంటిమెంట్ చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకు అంటే ఒక మాటలో చెప్పాలంటే తానే హిందువునని ప్రకటించే అంత ఆ స్థాయిలో కూడా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా హిందూ ఓటు బ్యాంక్తో పాటు మరొకసారి మరి పూజలు పునస్కారాలు ఏమన్నా చేయబోతాడా, ఎట్లుండబోతుందా అనే విషయాన్ని మనం పక్కన పెడితే పూర్తి స్థాయిలో మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగే ఒక అంశాన్ని అయితే మనం చూడొచ్చు. మళ్ళొకసారి సయోధ్య మాత్రం ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ చొరవతో జరగబోతుంది అనేది కూడా మళ్ళొక అంశానికి సంబంధించి వేదిక కాబోతుంది. మరి దీంతో ఇద్దరు కలిసి మళ్ళీ ఏం చేస్తారు ఈ తెలంగాణ అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళొకసారి మరి వీళ్ళు ఏం చేస్తారు, ఏం చేయబోతారు, ఎట్లుండబోతుంది అనేది కూడా చాలా భయానకరమైన పరిస్థితులే. ఒకసారి మీరు ఆలోచిస్తే ఈ రోజు నుంచి కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ముగ్గురు ఈ తెలంగాణకు కేసీఆర్కు వెన్నంటి ఉండి కేసీఆర్కు సంబంధించి అన్ని మూలాలను చూసుకుంటున్న వ్యక్తులలో ఈయనొకరు. దాంతోపాటు మైహోం రామేశ్వరరావు, ఇంకొకరు ఎవరంటే మన మెగా కృష్ణారెడ్డి. వీళ్ళు మాత్రమే ఏంది అంటే తెలంగాణను ఏలుతున్నాం, తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో మేము అన్నీ చేస్తున్నాం, ఈ తెలంగాణ రాష్ట్రం ఉంది అంటేనే మా వల్ల, మీరు బతుకుతున్నది అంటేనే మా వల్ల అనే ఒక ఒపీనియన్ కూడా తీసుకొచ్చిన పరిస్థితి కనబడ్డది. అంటే ఒకసారి మీరే ఆలోచించాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే వాస్తవ విషయాలు చాలా కఠినంగా ఉన్నప్పటికీ నిజాలు మాత్రం ఇవే. మళ్ళొక్కసారి ఒక అతనేమో ఆధ్యాత్మికమైన పేరుతో దోచుకోబోతున్నాడా, మరొకరు మాత్రం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎట్లా దోసుకోబోతున్నారు అనేది కూడా మీకే చాలా క్లారిటీగా కూడా ఫ్యూచర్లో అర్థమవుతుంది. ఎందుకంటే మెగా కృష్ణారెడ్డి, మైహోం, చిన్నజీయర్ ఈ ముగ్గురు మాత్రమే ఉన్నారా లేదా అనే విషయాన్ని మీరు చాలా క్లారిటీగా కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా. మళ్ళొక్కసారి భజన మోపైతుంది. దాంతోపాటుగా వాళ్ళ ట్రాప్లో మనల్ని పడేసేందుకు మళ్ళొకసారి మొత్తానికైతే ఇద్దరు గొడవల మధ్య పంచాయతీ అయిన తర్వాత ఇద్దరు కలవబోతున్నారు అనేది ఒక చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో మళ్ళొక్కసారి రాష్ట్రంలో ఏం చేస్తారు అంటే మీకు గుర్తుందో లేదో, రాష్ట్ర ముఖ్యమంత్రి 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కుర్చీ మీద టవలేసి కూర్చోబెట్టి మళ్ళీ తర్వాత టవల్ తీసేసిన తర్వాత మన పెద్ద మనిషి కూకున్నాడు. అంటే వీళ్ళ యొక్క దోస్తనం ఏ విధంగా ఉంది అంటే అప్పుడు ఒకసారి ఒక దశలో చెప్పాలంటే షాడో ముఖ్యమంత్రిగా కూడా ఈయన
వ్యవహరించిండు అనేది రాజకీయ వర్గాలకు సంబంధించి కూడా మనం చూసాం. చిన్నజీయర్ స్వామి ప్రస్థానం ఎక్కడ మొదలైంది, ఈరోజు చిన్నజీయర్ స్వామి ప్రస్థానం ఏంది అంటే చిన్న పిల్లగాని కన్నుండి వృద్ధుడి వరకు కూడా అడిగినప్పుడు చాలామంది కూడా చాలా క్లియర్గా క్లారిటీగా చెప్తారు. ఇదే వీళ్ళ ఆశ్రమంలో ఉన్న వీళ్ళ ఎవరో అల్లుడైతాడో మరి ఏమవుతాడో ఆయనకు సంబంధించిన అంశానికి కూడా వివిధ పత్రికలలో వివిధ ఛానళ్లలో వచ్చిన కథనాలకు సంబంధించి కూడా ఆయన స్పందించిన దాఖలాన్ని చూసాం. మొత్తానికి మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో చిన్నజీయర్తో సయోధ్య కురిపించేందుకు ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నీ తానై చేస్తున్నాడు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. మళ్ళొక్కసారి ఇద్దరు కలిసి ఒకరు దైవం పేరుతో, ఇంకో ఇద్దరేమో కాంట్రాక్ట్ల పేరుతో, ఇంకొక ఇద్దరేమో సేవ అనే పేరుతో మళ్ళొక్కసారి మోపు కాబోతారు. మోపై తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళొక్కసారి ఉన్న కాడికి దంచుకొని తినే కార్యక్రమం అయితే జరగబోతున్నది అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఇంత క్లారిటీగా చెప్తున్నానంటే ఇక్కడ ఒకరు భక్తి వేషంలో, మరొకరు ఏంటంటే ముక్తి వేషంలో, ఒక్కొక్కరు ఒక్కొక్క ట్యాగ్ లైన్తో వస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో దాంట్లో భాగంగా ఇప్పటి వరకు జరగబోయే పరిస్థితులలో ఎలా ఉంది, ఏం జరగబోతుంది అని చెప్పిన పరిస్థితి కనబడ్డది. అంటే గతంలో వీళ్ళిద్దరికి గ్యాప్ వచ్చిన విషయం మాత్రం వాస్తవం. ఇక చూడ్రి, సీఎం కేసీఆర్ ఆధ్యాత్మికవేత్త చిన్నజీయర్ స్వామి మధ్య బెడిసి కొట్టిన సంబంధాలు మళ్ళీ చిగురుస్తున్నాయి. ఇంతకాలం తూర్పు పడమరగా వ్యవహరించిన వీరిద్దరిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కలుపుతున్నారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ విషయంలో వీరి బంధం చెడింది. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని వాల్మీడి గ్రామం వేదికగా కూడా ఆధ్యాత్మిక కార్యక్రమంలో తిరిగి దగ్గర కానున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ రాజకీయ చాణక్యం ఈ రూపంలో మొదలైంది. హిందూ ఓటు బ్యాంకు సమీకరణకు తనదైన శైలిలో కేసీఆర్ పావులు కదుపుతున్నారు. అందుకు మంత్రి ఎర్రబెల్లి సంధానకర్తగా కూడా పోషిస్తున్నారు. కేసీఆర్ సమ్మతి లేకుండా చిన్నజీయర్తో కలిసి ఒకే వేదిక పంచుకునేలా మంత్రి ఎర్రబెల్లి చొరవ తీసుకుంటున్నారనేది ఊహకందని విషయం. సీఎం నుంచి క్లారిటీ వచ్చిన తర్వాత నేను మంత్రి ఈ విషయాన్ని మీడియాకు వివరించారు అనేది మరో అంశం. అయ్యో, హిందూ ఓటు బ్యాంకు కోసం ఓవైపు మైహోం రామేశ్వరరావుతో కూడా ఎర్రబెల్లి దయాకర్ రావుకున్న సత్సంబంధాలకు సంబంధించి కూడా ఒకసారి మనం చర్చించాలి. ఎందుకు అంటే ఇక్కడ మరో అంశం కూడా ఉంది. ఎందుకంటే చిన్నజీయర్ స్వామితోని మైహోం రామేశ్వరరావుకు చూడదు, చిన్నజీయర్ స్వామి ఎర్రబెల్లి దయాకర్ రావుతో మైహోం రామేశ్వరరావుకున్న బంధం కావచ్చు చిన్నజీయర్కి ఈ కార్యక్రమానికి పిలవడానికి దారితీస్తుంది. మరోవైపు కేసీఆర్తో ఉన్న పొలిటికల్ రిలేషన్ ఇదే ప్రోగ్రాంకు సీఎంను ఆహ్వానించింది. వీరిద్దరి మధ్య సంధానకర్తగా మంత్రి వివరించి వీరిని కల్పనున్నారు. ఈ ప్రోగ్రాంతో అటు చిన్నజీయర్ మైహోం రామేశ్వరరావుతో కేసీఆర్ తిరిగి సంబంధాలు ఏర్పడతాయి. మరోవైపు హిందూ ఓటు బ్యాంకుతో పాలకుర్తిలో మాత్రమే కాకుండా రాష్ట్రంలోనూ బీఆర్ఎస్ పొలిటికల్ అడ్వైజ్ ఏర్పడుతుంది. ఈ ఫార్ములాతోనే వ్యూహాత్మకంగా వాల్మీడి ఆలయ విగ్రహ పునఃప్రతిష్టన కార్యక్రమం షెడ్యూల్ ఖరారైంది. ఈ గ్రామంలో సుమారు 30 కోట్లతో సీతారామచంద్రస్వామి ఆలయాన్ని పునరుద్ధరించడంలో, ఆలయానికి కొంత నిర్మాణం చేపట్టడంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చొరవ తీసుకున్నారు. రామాయణాన్ని రాసిన వాల్మీకి నడియాడిన నేలగా గుర్తింపు పొందిన వాల్మీడి గ్రామంలో ఈ ఆలయ విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా వచ్చే నెల 4న ముహూర్తం ఖరారైంది. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎం కేసీఆర్ను సైతం ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారింది. దగ్గర చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమం దగ్గర ఇద్దరి మధ్య చెడిన సంబంధాన్ని మళ్ళీ ఇదే తరహాలో కార్యక్రమం కలుపుతుంది. ఇక చిన్నజీయర్కు అత్యంత సన్నిహితంగా ఉండే మైహోం రామేశ్వరరావుతో ఎర్రబెల్లికి ఉన్న బంధుత్వమే ఈ మార్పునకు కారణమవుతుంది. చిన్నజీయర్ చేతుల మీదుగా జరిగే విగ్రహ పునఃప్రతిష్టన ప్రోగ్రాంకు హాజరవుతానని సీఎం క్లారిటీ ఇచ్చిన తర్వాతనే ఈ కార్యక్రమం గురించి మీడియాకు వివరించారు. ఈసారి పాలకుర్తిలో రాజకీయ పరిణామాలు గతం కన్నా భిన్నంగా ఉన్నాయనేది స్థానికుల మాట. సీఎం కేసీఆర్ హాజరైతే పొలిటికల్ మైలేజ్ వస్తుందని ఎర్రబెల్లి ఆలోచన, ఆయన సన్నిహితులు వ్యాఖ్యానించారు. రాజకీయంగా కేసీఆర్ ఇమేజ్ ఎర్రబెల్లికి ఈసారి అనివార్యంగా మారిందని, హిందూ ఓటు బ్యాంకును కావాల్సి ఉంటుంది కాబట్టి కేసీఆర్ అక్కడికి వస్తే తన యొక్క పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఓటు బ్యాంకు అనేది మైలేజ్ వస్తుంది అనేది ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. ఇక ఏంది అంటే హిందూ ఓటు బ్యాంకు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరొకసారి ఎవరితోని చిన్నజీయర్ స్వామితోని బంధుత్వానికి అంటే దోస్తీకి సై అన్నాడు. ఎందుకు దోస్తీకి సై అన్నాడు? ఇందులో రాజకీయ మైలేజ్ ఉంది. నేను చెప్పలే, చీమ ఏంది ఏదో ఉంటుంది, శివుడు ఆజ్ఞలు ఏందే చీమైనా గుట్టదంటారు కదా, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఓటు బ్యాంక్ అనేది లేకపోతే కేసీఆర్ అనే వ్యక్తి ఎవరిని కలవడులా, ఇది వాస్తవమైన విషయం. రైట్, ఇక మరో అంశానికి కూడా పోదాం.
ఇక మంత్రిగా పట్నం ప్రమాణం నేడు మధ్యాహ్నం 3:30 రాజ్భవన్ దర్బార్లో పూర్తి స్థాయిలో కూడా హాల్లో హాజరు కానున్న సీఎం మంత్రులు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దానితో పాటుగా మరో అంశానికి పోదాం. ఈ ఏడాదిలో 2 సార్లు బోర్డు ఎగ్జామ్ కేంద్రం కీలక నిర్ణయం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. ఇక దాంతోపాటు ఇక మంత్రి శ్రీనివాస్ గౌడ్ దండి ఈ ఎపిసోడ్ మనం చూడాలి. 28న మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసు విచారణ హాజరు కావాలంటూ పిటిషనర్కు నోటీసులు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్లో ట్యాంపరింగ్ కేసు ఈ నెల 28న ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణకు రానున్నది. ఇందుకు హాజరు కావాలని పిటిషనర్ రాఘవేందర్ రాజు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. మంత్రితో పాటు అప్పటి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి తదితరులపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ప్రతిని సమర్పించాలని గతంలో జడ్జి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసింది అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి చూస్తున్నాం. ఇక్కడ ఏంది అంటే మంత్రి శ్రీనివాస్ గౌడ్కు సంబంధించి ఎన్నికల అఫిడవిట్లో ట్యాంపరింగ్ అనేది చేసిండు. ఏంది అంటే మార్చిండు, దానికి సంబంధించి పూర్తిగా అఫిడవిట్ను మార్చిండు, చాలా రకాలుగా తప్పుడు అఫిడవిట్ను సమర్పించిండు అని రాఘవేంద్ర రాజ్ అనే ఒక పిటిషనర్ వెళ్ళి కోర్టును ఆశ్రయించగా ఆ కోర్టుకు సంబంధించి హైకోర్టు, సుప్రీంకోర్టు, మళ్ళీ హైకోర్టు విచారణ జరుపుతూనే ఉంది. దాంట్లో పూర్తి స్థాయిలో కూడా ఈ మధ్యకాలంలో దాదాపుగా ఈ 6 నెలల మధ్యకాలంలో ఎన్నికలు రానున్న సందర్భంలో కూడా ఏకంగా పోలీసులకే హుకుం జారీ చేసింది. హైకోర్టుకు సంబంధించి తెలంగాణ న్యాయస్థానానికి సంబంధించి హైకోర్టు చాలా క్లారిటీగా చెప్పింది. ఏమని చెప్పిందంటే శ్రీనివాస్ గౌడ్ గారు మీరు చాలా తప్పు చేశారు, ట్యాంపరింగ్ చేశారు. అప్పుడు ఎన్నికలకు సంబంధించి అఫిడవిట్ను ఏదైతే సమర్పించారో అప్పుడున్న అధికారులతో పాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద కూడా కేసు నమోదైన పరిస్థితి అయితే కనబడు. అయితే కేసు నమోదు చేయడానికి చాలా రకాలుగా కూడా వీళ్ళు భయపడ్డారు. పోలీసులు భయపడ్డారు. మహబూబ్ నగర్కి సంబంధించిన పోలీసులు భయపడితే కోర్టు చాలా సీరియస్ అయ్యి మీరు మంత్రికి బానిసలా పనిచేస్తున్నారా, కోర్టు చెప్పిన ఆదేశాలంటే మీకు వినిపించట్లేదా అంటూ కూడా సీరియస్ అయితే అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు 28న మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసు విచారణ అనేది జరిగింది. ఈ నెల 28న విచారణ జరగబోతుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు చాలామంది కూడా కోర్టుకు పరుగు అని పెడుతున్న పరిస్థితి. ఎందుకు పరుగు వెళ్తున్నారు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళు పరుగు పెట్టాల్సిన అవసరం ఏంటంటే వాళ్ళ మీద ఉన్న కేసులు భవిష్యత్తులో ఎన్నికలకు అనర్హత వేటు ఎక్కడ జరుగుతుందో అని భయం. వాళ్ళు ఎక్కడ ప్రజా క్షేత్రంలో నిలబడి మళ్ళీ గెలవాలంటే కోర్టు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి ఎక్కడ వస్తుందో, లేకపోతే తమ యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోతుంది అనే ఒక భయంతోని శ్రీనివాస్ గౌడ్కు సంబంధించి ఈయనతో పాటు చాలామంది మినిస్టర్, ఎమ్మెల్యేకి సంబంధించి గతంలో కొత్తగూడెంకి సంబంధించి జలగంగాని వనమాకు సంబంధించిన కేసు చూసినాం. దాంతోపాటు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన గంగుల కేసు చూసినాం. దాంతోపాటు ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ కేసు చూస్తున్నాం. ఆ తర్వాత చాలామంది కేసులు కూడా చూస్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే వారి యొక్క భవిష్యత్తు ఏంది అంటే రాజకీయ ఉనికి ఎక్కడ కోల్పోతామో, రాజకీయ భవిష్యత్తు ఎక్కడ నీరుగారిపోతుందో అన్న భయంతో ఇప్పుడు కోర్టులలో ఉన్న ప్రతి కేసుకు సంబంధించి కూడా వాళ్ళు విచారణలో భాగంగా వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది కదా. దానిని పూర్తి స్థాయిలో కూడా అంటే ఆ విచారణలో కోర్టులో ఉన్న కేసులన్నింటినీ కూడా క్లియర్ చేసుకునే పరిస్థితి చేయబోతున్నారు. అయితే ఈ నెల 28న మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కేసు విచారణ అయితే జరగబోతుంది. ఈ కేసు విచారణకు జరగబోతున్న తరుణంలో మరి మంత్రిగా శ్రీనివాస్ గౌడ్ను కొనసాగమంటుందా, ఎమ్మెల్యేకి సంబంధించి అనర్హుడిగా ప్రకటిస్తుందా, మంత్రిగా సస్పెండ్ చేస్తుందా అనేది కూడా ఇప్పుడు చాలామంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 కోట్ల మంది ప్రజలు కూడా ఉత్కంఠంగా చూస్తున్నారు. ఎందుకంటే అఫిడవిట్లో ట్యాంపరింగ్ చేసినప్పుడు అది తప్పే. సరే, అలాంటి తప్పు జరిగినప్పుడు ఇన్ని సంవత్సరాలుగా కొనసాగడం మరో తప్పు. సో దాంట్లో పాటుగా మంత్రిగా కొనసాగడం ఇంకో తప్పు. సో తప్పుల మీద తప్పులు జరిగినాయి కాబట్టి వీటన్నింటికి సంబంధించి న్యాయస్థానం ఎలా చర్యలు తీసుకోబోతుంది అనేది కూడా ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారుతున్న పరిణామాలు కనబడుతున్నాయి. సో ఇలాంటి పరిస్థితులలో మరి ఈ నెల 28వ తారీఖున జరగబోయే ఈ కేసుకు సంబంధించి ఎలా ఉంది, మరో 4 రోజులలో మంత్రి శ్రీనివాస్ గౌడ్తో పాటుగా ఆ ఎన్నికల సమయంలో ఎవరెవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా హాజరు కావాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ హాజరుకు సంబంధించి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక దాంతో పాటుగా చాలా ఇంపార్టెంట్ విషయం, ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా అవసరమైన విషయం. 4 వారాలలో కమిటీ వేస్తాం. సమాచార కమిషనర్ల నియామకాలపై హైకోర్టులో ప్రభుత్వం స్పష్టం.
సమాచార కమిషనర్ల నియామకంలో జాప్యం జరుగుతుండడంపై హైకోర్టులో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ బిల్ దాఖలు చేసింది. దీనిపై న్యాయస్థానం బుధవారం విచారణ జరిపింది. నోటిఫికేషన్ ఇచ్చామని, దరఖాస్తులు సైతం వచ్చాయని, 4 వారాలలో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లుగా కూడా ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా కోర్టుకు తెలిపారు అనేది ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఏంది అంటే సమాచార కమిషనర్లకు సంబంధించి, ఆర్టీఐకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీకు ఏదైనా సమాచారం కావాలా ఓ సామాన్యుడు అంటే ఒక అప్లికేషన్ రాసి అక్కడ వేస్తే 30 రోజులలో రాకపోతే కోర్టుకు వెళ్తే మళ్ళీ ఆ సమాచారం కూడా మనకు వస్తుంది. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన భయంకరమైన పరిస్థితి, మా దగ్గర లేదు, కాదు, కూడదు, అవును, కాదు, తెలియదు, ఏమో, ఇలాంటి సమాధానాలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖర్చు పెట్టిన డబ్బు కానీ, పరిపాలనా సౌలభ్యం కోసం నిధుల కేటాయింపు కానీ, మీ నియోజకవర్గంలో ఎంత ఖర్చు పెట్టారు, మీ మండలంలో ఎంత ఖర్చు పెట్టారు, మీ గ్రామంలో ఎంత ఖర్చు పెట్టారు, మీకు ఎన్ని నిధులు విడుదలైనాయి, దాంతోపాటు నియామకాల ప్రక్రియ కావచ్చు, పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న A to Z అన్ని అంశాలను కూడా మీకు సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన ఒక కమిషన్. సో దానికి సంబంధించి దాంట్లో సభ్యులు లేకపోవడంతో పిల్ అయితే దాఖలైంది. దానికి సంబంధించి 4 వారాలలో కమిటీ వేస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే బొందలగడ్డలుగా మారిన తెలంగాణ, 60,000 బెల్ట్ షాపులు ఏ రాష్ట్రంలోనూ లేవు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం బొందలగడ్డలుగా మారిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. 60,000 బెల్ట్ షాపులు ఏ రాష్ట్రంలో లేవన్నారు. కాంగ్రెస్ కట్టించిన ఇంద్రమ్మ ఇండ్ల వద్దకు వెళ్లి బీఆర్ఎస్ నేతలు ఓట్లు అడగద్దని, కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్దకు వెళ్లి తాము ఓట్లు అడగబోమని, ఇందుకు సిద్ధమేనా అని కేసీఆర్కు సవాల్ విసిరిండు. రేవంత్ రెడ్డి ఏం సవాల్ విసిరిండంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక బాధాకరమైన విషయం. ఎందుకంటే మనం ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,620 మద్యం షాపులకు టెండర్లు పిలిస్తే ఎంతమంది వచ్చిళ్ళు? 1,00,000కు పైగా వచ్చిళ్ళు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,620 టెండర్లకు సంబంధించి పిలిస్తే దాదాపుగా ఎంత వచ్చింది? 1,00,000కు పైచిలకే వచ్చిర్రు అనుకుంటా. దాదాపుగా 1,13,000 పైచిలకేమో టెండర్లకు సంబంధించి అప్లికేషన్లు వచ్చినాయని. ఈ అప్లికేషన్లు రావడం వల్ల అర్థమైంది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చాలా క్లారిటీ అయిన విషయం అర్థమైంది. ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఉన్న 4 కోట్ల మంది ప్రజల జీవితాలతో, యువతతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుతుంది. ఏ విధంగా ఆటలాడుతుందంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా నిరుద్యోగుల సంఖ్య ఎంత ఉన్నది అంటే 30 లక్షల నుంచి 45 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఈరోజు ఉద్యోగాలు లేక వారు స్వయంగా కూడా ఏదైనా చిన్న చితక పరిశ్రమలకు సంబంధించి చేపట్టాలన్నా కూడా ఇలాంటి అన్నిటికీ ఆర్థిక స్వావలంబన లేక చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులలో, పుట్టిన సచ్చిన ఫంక్షన్ అయినా ఏది జరిగినా కూడా మద్యానికి అలవాటైతున్న పరిస్థితులలో ఈ మద్యంతో అనేక రకాలుగా కూడా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈ మద్యం షాపులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా అక్కడ ఉన్న మహిళా సంఘాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పోరాటం చేస్తారు. ఏమని? మద్యం షాపులు వద్దు, ఉద్యోగాలు ముద్దు అనే ఒక ట్యాగ్ లైన్తోనే వస్తుంది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏమవుతుందంటే ఏ గల్లీకి పోయినా, ఏ ఇంటికి పోయినా, ఎక్కడికి పోయినా కూడా మీకు మంచిలు తాగడానికి దొరుకుతాయో లేదో తెలియదు, కానీ మద్యం బాటిలు దొరుకుతుంది అనేది మరో అంశం. ఇంకొక అంశం ఏంటంటే ఈ అంబార్కీ శాఖ ఏదైతే ఉందో ఆప్కారోళ్ళు అంటారు. వీళ్ళకి సంబంధించి ఏమని చెప్తారంటే వీళ్ళు టెండర్లు పిలిచేటప్పుడు మద్యపానం నిషేధం అంటూ కూడా ఇక్కడ వాళ్ళ ఫ్లెక్సీలలో కూడా పెడతారు. ఈ నిషేధం అని చెప్తూనే కూడా వీళ్ళు టెండర్లు పిలుస్తారు అంటే ఒకసారి మీరే ఆలోచించాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి. మనం కలలు గన్న తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలనే 3 ట్యాగ్ లైన్లే కాదు. ఈ తెలంగాణ రాష్ట్రం సర్వముఖ అభివృద్ధి చెందాలి. ఎందుకు అంటే సర్వతోముఖ అభివృద్ధి చెందితే, అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చెందితే రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా నెంబర్ 1గా ఉంటే తెలంగాణ యొక్క ప్రజల జీవన ప్రమాణంతో పాటుగా ఇక్కడ విద్యా వ్యవస్థతో పాటుగా, వైద్య వ్యవస్థతో పాటుగా, ఉపాధి కల్పనతో పాటుగా అనేక రకాలుగా కూడా అభివృద్ధి చెందాలని తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు వాడవాడలా ఏం జరిగింది? బెల్ట్ షాపులు వచ్చినాయి. వాడవాడలా ఎట్లున్నదో కూడా మీరు చూస్తున్నారు. ఇది మొదటి అంశం. అయితే ఇంకో రెండో అంశం, 2 పార్టీల మధ్య ప్రతి సవాలుగా మారింది ఏంటంటే వీళ్ళు ఇందిరమ్మ ఇల్లులను కట్టించడం,
ఆ ఇందిరమ్మ ఇల్లుల దగ్గరికి వెళ్ళి మీరు ఓటు బ్యాంక్ అడగద్దు అని రేవంత్ రెడ్డి సవాల్ చేస్తూ ఉన్నాడు. ఏమని, మీరు ఎక్కడైతే డబల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టించులో మేము అక్కడికి వెళ్ళాం, మీరు ఇక్కడికి వెళ్ళొద్దు అని చెప్తున్నాను. అయితే ఇరు పార్టీలకు సంబంధించి రేవంత్ రెడ్డి సొంత జాగలకు వెళ్ళో, వాళ్ళ తాత ముత్తాతలకు వెళ్ళో, లేకపోతే కేసీఆర్ ముత్తాతలకు వెళ్ళో పైసలు కట్టించి వీళ్ళు మనకు కట్టేయాలి. అది ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. మన సొమ్ముతో మనం కట్టించుకున్నాం. కాదంటే వీళ్ళకు పాలకులుగా ఉండండిరా నాయన అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ జేబులో నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది యావత్తు తెలంగాణ ప్రజలు కూడా అంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరో అంశం, మంత్రి జగదీష్ రెడ్డి ఒంటెద్దు పోకడా అంటూ కూడా చూడొచ్చు. నాకు టికెట్ రాకుండా అడ్డుకున్నారు, నా ఎదుగుదలను సహించలేకపోతున్నారు, కేసీఆర్ నన్ను మనిషిగానే చూడలేదు, నకరికల్ నుంచి ఈసారి పోటీ చేస్తా అంటూ వేముల వీరేశం, బీఆర్ఎస్కు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం గుడ్ బై. ఇక మాజీ ఎమ్మెల్సీ సంతోష్ సైతం అంటూ కూడా చూడొచ్చు. మంత్రి జగదీష్ రెడ్డి ఒంటెద్దు పోకడ, పార్టీలో వర్గాలను ఆయన పెంచి పోషిస్తున్నారు, నా ఎదుగుదలను ఆయన జీర్ణించుకోలేకపోయారు, రాజకీయంగా అణచివేయడం మొదలుపెట్టారు. గత ఎన్నికల సందర్భంగా జరిగిన బహిరంగ సభకు సీఎం హాజరయ్యారు, ఆ వేదికపైనే నేను మాట్లాడాను, అప్పటి నుంచే నాపై జగదీష్ రెడ్డి కక్ష పెంచుకున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం నన్ను ఏనాడు మనిషిగా కూడా చూడలేదు, 4.5 ఏళ్ల పాటు ఓపిగ్గా వేటు చేసా, ప్రస్తుతం అందులో ఈమడలేక బయటికి వెళ్ళిపోవాలనే నిర్ణయం తీసుకున్నా, దీనికి టికెట్ రాకపోవడానికి సంబంధం లేదు, ఏంది నా ఓపిక నశించడంతోనే రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యాను అని నకరికల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్న పరిస్థితి. అయితే ఆయన పలు ఆసక్తికర విషయాలను కూడా వెల్లడించిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ వేముల వీరేశం అన్నకు సంబంధించి చాలా నాకు తెలిసి తెలంగాణ రాజకీయాలలో బహుశా ఇంతగా ఓపికతో ఎదురు చూసి ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా లేదు, కేసీఆర్ నన్ను ఆదుకుంటాడు, కేసీఆర్ ఏదో ఒక పదవి ఇస్తాడు, కేసీఆర్తో ఖచ్చితంగా కూడా నాకు నకరికలకు సంబంధించి మంచి అవకాశాన్ని మంచి స్థానాన్ని నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇస్తాడు అని అనుకున్నాడు. కానీ ఇక్కడ ఏంది అంటే నకరికల్లో వేముల వీరేశంను అత్యంత దారుణంగా కూడా రాజకీయ ఎదుగుదల లేకుండా మంత్రి జగదీష్ రెడ్డి తన వ్యూహాత్మకమైన రాజకీయ చాణక్యంతో ఈరోజు వేముల వీరేశం అనే ఒక వ్యక్తిని కనుమరుగు చేసే ప్రయత్నం అయితే చేశాడు. దాంట్లో భాగంగా టికెట్ రాకుండా అడ్డుకోవడంతో పాటుగానే అక్కడితోనే ఆగిపోలే. ఏంటి అంటే అక్కడ జరిగే సమావేశాలు సభలు నల్గొండ జిల్లాకు సంబంధించి కేసీఆర్ సభలు వచ్చినప్పుడు కనీసం స్టేజ్ మీదకి కొన్ని చోట్ల ఆ చేదు అనుభవాన్ని కూడా ఎదుర్కొన్న పరిస్థితి కనబడ్డది. అంటే రాజకీయంగా తనను కాకుండా జగదీష్ రెడ్డి అనుచరులకు సంబంధించి ప్రోత్సహించే ప్రయత్నం చేయడంతో పాటు నకరికలకు సంబంధించిన వేముల వీరేశంను ప్రధానంగా కూడా టార్గెట్ చేసి కనీసం ఏ ఒక్క రోజు కూడా వేముల వీరేశంను కనీసం ముఖ్యమంత్రి అవకాశం కూడా కల్పించి కనీసం మాట్లాడిన దాఖలాలు కూడా లేవు అంటే ఎంత బాధాకరమైన విషయమో ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మంత్రి జగదీష్ రెడ్డి ఒంటెద్దు పోకడతో పాటుగా ముఖ్యమంత్రి కనీసం వేముల వీరేశం అన్నను కనీసం మనిషిగా కూడా చూడలేదు అంటే ఎంత అహంకారపూరితమైన ఆలోచన ఉందో ఒకసారి మీరే ఆలోచించుకోవాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాస్తవమైన విషయం. ఈరోజు వేముల వీరేశం అన్న మాట్లాడుతూ ఉంటే తన అనుచరులతో మాట్లాడుతూ ఉంటే చాలా బాధ అనిపించింది. ఎందుకు అంటే ఎన్ని సంవత్సరాలు, ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు చాలా రోజులుగా కూడా ఎదురు చూశాను, ఏ ఒక్కరోజు కూడా పిలుపు రాలేదు, ఎదురు చూసిన కాడ కనీసం మాట్లాడే పరిస్థితి లేదు, కనీసం వెళ్తూ ఉంటే సార్ నమస్తే అంటే కూడా నమస్తే కూడా పెట్టిన పరిస్థితి లేదు, పట్టించుకోలేదు అంటూ కూడా వేముల వీరేశం తన యొక్క ఆవేదన కూడా వెలగక్కిన పరిస్థితి కనబడుతుంది. అంటే ముఖ్యమంత్రి గారు ఎంత అహంకారపూరితమైన ధోరణితో వెళ్తున్నారు అంటే దీన్ని చూస్తే అర్థమవుతుంది. ఇక దానితో పాటుగా మరో అంశం, 24 గంటలు కాదు 7 గంటలు కూడా ఇస్తలేరు. కర్ణాటకలో కాంగ్రెస్ తట్టా పార కింద పడేసింది. మెదక్ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్న సీఎం కేసీఆర్ అంటూ చూడొచ్చు. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం గురించి నేను అడగలేను, తెలంగాణ రాష్ట్రం గురించే మనకు కావాలి. ఎందుకు తెలంగాణ రాష్ట్రం గురించే కావాలన్నా అంటే తోటోడు తొడగోసుకుంటే మనం ఏమన్నా మెడగోసుకుంటామా? ఇది క్లారిటీ కదా. ఇక్కడ జరిగిన అభివృద్ధి వేరే రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి జరగాలంటే మరి ముఖ్యమంత్రి గారు మొత్తం A to Z కాదు, ఆయన రాజీనామా చేయాల్సిన పరిస్థితి. మరి ఎట్లా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది కూడా అడగచ్చు మీరు. వాస్తవమే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డెవలప్మెంట్ విషయంలో కనుక స్కూళ్ళ విషయంలో పోతే ఢిల్లీని చూసి నేర్చుకోవాలి. వాస్తవం ఇది. ఇట్లా ఒక్కొక్క రంగాన్ని చూసుకుంటూ పోతే ఒక్కొక్క రాష్ట్రాన్ని కూడా నేర్చుకోవాల్సిన పరిస్థితి ఇది. పక్క రాష్ట్రంలో ఉన్నది ఏంది, నవరత్నాలు అనే పథకాలు ఉన్నాయి, అవి తెలంగాణలో అమలు చేయాలి. ఇట్లా చెప్తున్నా ఒక్కొక్కటి. అక్కడ మద్యం సీసాలకు మద్యానికి సంబంధించి కొద్దిగా బ్యాన్ చేసే పరిస్థితి, రేట్లు పెంచే పరిస్థితులు చేసి ఇట్లా చేస్తే మద్యానికి సంబంధించి కూడా ఇట్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇతర భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఒక్కొక్క క్వాలిటీ ఈయన నేర్చుకోవాల్సి వస్తుంది. ఈరోజు అక్కడ ఇట్లా జరిగింది. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఎక్కడిచ్చిలు? ఇప్పుడు ఈయన అధికారంలోకి వచ్చింది ఎప్పుడు? తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరే చెప్పుర్రి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, 2018లో ముందస్తు ఎలక్షన్లో పోయిన్లు, ఇప్పుడు 2023, 24లో మళ్ళొకసారి అధికారంలోకి వచ్చే ప్రయత్నం జరగబోతున్నది. ఇక్కడ ఎవరు గెలిచిల్లు అంటే టీఆర్ఎస్, దాని తర్వాత ఇక్కడ ఎవరు గెలిచిల్లు అంటే టీఆర్ఎస్, ఇప్పుడు ఎవరు అంటే బీఆర్ఎస్ సంబంధించి క్వశ్చన్ మార్క్, అంటే ఇంకెవరు రాలే కాబట్టి 2 పర్యాలు మీరే కలుసుకున్నాయి. ఇక 2014కు ముందంటే ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన చర్చ జరుగుతుంది. ఇక్కడ మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎక్కువగా కూడా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చర్చించుకుంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన పరిపాలన కాదు, మనం పరిపాలన చేయలేదు కనుక ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరమూ లేదు. చాలా క్లారిటీ. ఎందుకు అంటే ఇప్పుడు ఈ పరిణామాలలో కాంగ్రెస్ కనుక అధికారంలోకి వచ్చి ఇగో 2014లో కాంగ్రెస్ వచ్చింది, ఇగో 2018లో వచ్చింది, ఏం చేయలే మాకు మేము చేసింది గిది, మేము ఇగో 2018లో అధికారంలో ఉన్నా అంటే చెప్తే ఒక మాట. పక్క రాష్ట్రాలతో పోల్చినప్పుడు పక్క రాష్ట్రాలలో ఉన్న పాజిటివ్ వేలు కూడా మనం ఖచ్చితంగా కూడా పూర్తి స్థాయిలో కూడా వాటిని కూడా మనం స్వాగతించాల్సిన అవసరం ఏర్పడుతుంది కదా. 24 గంటల కరెంటు, 24 గంటల కరెంటు అంటే 24 గంటలు కాదు 7 గంటలు కూడా ఇస్తలేరు అంటే నువ్వు 12 గంటలు ఇస్తావు అని నువ్వే ఒప్పుకున్నావు. ఎందుకంటే నల్గొండ జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సబ్ స్టేషన్ల దగ్గరికి పోయి లాంగ్ బుక్ తీసుకొని మరీ చూపెట్టింది ఎన్ని గంటలు వస్తుందో. 11 గంటల కంటే ఒక 24 గంటలు ఇస్తానంటే రాజకీయ సన్యాసం కూడా తీసుకుంటా అని సవాళ్ళు విసిరిలు. ఇక దాని గురించి చర్చే లేకుండా పోయింది. అంటే మీరే ఆలోచించాలి. ఎందుకంటే ఇవన్నీ వాస్తవమైన విషయాలు. ఈ వాస్తవమైన విషయాలను ఎవరు దాపినా కూడా ఇవి ఆగేటి కాదన్నట్టు. అందుకే నేను చెప్తున్నా. ఇక దాంతోపాటుగా మరొక అంశానికి సంబంధించి మనం చూసుకుందాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా రాష్ట్రాన్ని దుర్మార్గుల చేతిలో పెట్టద్దు. ఎన్నికల టైంలో అడుగు తినేటోళ్ళు చాలామంది వస్తారు. ఆగమాగం కావద్దు, మోసకారుల మాటలు నమ్మద్దు. మెదక్ బహిరంగ సభలో కేసీఆర్ వ్యాఖ్యలు మనసారి చెప్పింది ఏంది? ఉద్యోగాలు ఇస్తానంటివి ఇవ్వకపోతే, నిరుద్యోగ వృత్తి ఇస్తానంటివి ఇవ్వకపోతే, ఏంది రైతులకు సంబంధించి పనిముట్లు ఇవ్వకపోతే, రైతులకు సంబంధించి ఉచిత ఎరువులు ఇవ్వకపోతే, ఇంకే ఎన్ని తక్కువ ఉన్నాయా A to Z. ఏంది ఉప ముఖ్యమంత్రి పదవి దళితులకే ఇస్తానంటే చెప్తే అది ఇవ్వకపోతే ఇంకేం చేయమని చెప్తావు? ఇంకేం చేయమంటావు? ఒకసారి మీరే ఆలోచించాలి ప్రజలారా. రాష్ట్రాన్ని దుర్మార్గుల చేతిలో పెట్టద్దంటే ఇప్పుడు రాష్ట్రం ఎవరి చేతిలో ఉన్నది? ముఖ్యమంత్రి గారు మంచోళ్ళా కాదా? మీరు కామెంట్ బాక్స్లో పెట్టుర్రి. ఇగో ఇక్కడ కామెంట్ చేయరు. మీ యొక్క అభిప్రాయాన్ని కూడా ఇక్కడ కామెంట్ చేయండి. ముఖ్యమంత్రి గారు నిజంగా కూడా అంతా ఏంది పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో చాలా మంచి వ్యక్తి, ఏం తప్పు చేయట్లేదు, అందరి ప్రజలను మంచిగానే చూస్తున్నాడా లేదా అంటే కూడా ఇక్కడ చెప్తారు మా వాళ్ళు. ఎందుకు అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం జరుగుతుందో ప్రజలందరికీ కూడా తెలుసు. ఈయన ఏదో ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు. ఇక ఇప్పుడు కేసీఆర్కు పెద్ద తలనొప్పి మొదలైంది. ఏం తలనొప్పి అంటే అది మాటలలో చెప్పడానికి కనీసం ఆయనకి వినడానికి కూడా మనసు ఒప్పుతలేదట. ఎందుకు అంటే బుజ్జగింపుల పర్వం. ఇక చూడరి బుజ్జగింపుల పరిణామం. రాజీనామాలు, బీఆర్ఎస్ను వీడుతున్న అసంతృప్తులు. మాజీ ఎమ్మెల్యే వేముల, మాజీ ఎమ్మెల్సీ సంతోష్ రిజైన్. అదే బాటలో నీలం మధు. అసంతృప్తి నేతల వద్దకు పార్టీ దూతలు. మాజీ మంత్రి తుమ్మల దగ్గరికి నామా భాస్కర్ రావు నామా భాస్కర్ రావు. ఎమ్మెల్యే రాజయ్య ఇంటికి పల్లా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి ఇది చూడాలి చాలా క్లారిటీగా కూడా. బుజ్జగింపుల రాజీనామాలు. అయితే బుజ్జగింపులు ఎందుకు చేస్తున్నావు? సరే, ఇప్పుడు పార్టీలకు సంబంధించి నువ్వు ఏం చేసినావు? ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినావు. ఈ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన కాడ నువ్వేమన్నావు అంటే పట్టించుకోలే. వాళ్ళు పట్టించుకోమన్నప్పుడు ఏం చేస్తున్నావు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఎమ్మెల్యేకి సంబంధించి పట్టించుకోకపోవడంతో జరిగిన పరిస్థితి ఏం జరిగిందంటే వీళ్ళు దొంగలు కావచ్చు, లేకపోతే అవినీతి చేసిర్రు కావచ్చు, లేకపోతే వీళ్ళపై ఆరోపణలు ఉన్నాయి కావచ్చు, లేకపోతే వీళ్ళు కబ్జాలు చేసిళ్ళు కావచ్చు. ఇట్లా 1 కాదు 2 కాదు 100 ఉన్నాయి అనుకుంటా. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ 100కి సంబంధించి ఇప్పుడు నువ్వు ప్రకటించిన 115 మంది ఎమ్మెల్యేల మీద లేదా 100కు 100% ఉన్నది. ఎందుకు లేదు? ఎక్కడ లేదు? ఒకసారి మీరు ఆలోచించండి. 100కు 100% ఉన్నది కదా. రాజీనామాలకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా
బుజ్జగింపుల ఆల్రెడీ నకరకలకు సంబంధించిన వేముల వీరేశంతో పాటు ఎమ్మెల్సీ సంతోష్, మాజీ ఎమ్మెల్సీ సంతోష్ ఇద్దరు రిజైన్ చేసిర్రు. ఇక మిగిలింది ఎవరు అంటే నీలం మధుకు సంబంధించి ముదిరాజ్ బిడ్డలలో 60 లక్షల మంది ఉన్నారు. పటాన్ చెరువుకు సంబంధించి గూడెం మైపాల్ రెడ్డి స్థానంలో నీలం మధుకు వస్తుంది. అత్యంతంగా ఏంది అంటే హరీష్ రావుకు, కేటీఆర్కు భయంకరమైన ఏంది అంటే నమ్ముకున్న వ్యక్తి ఆయన, వాళ్ళిద్దరిని నమ్ముకున్నాడు. సో 60 లక్షల పైగా ఉన్న ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి ముదిరాజ్ బిడ్డలకు ఒక ప్రాతినిధ్యం వహించే ప్రకాష్కు సంబంధించి తనను ఏంది అంటే ముదిరాజ్కి సంబంధించి ఈరోజు పట్నం మహేందర్కు సంబంధించి మంత్రి పదవి ఇస్తున్నా. ఆ మంత్రి పదవి వాళ్ళు ఈటల రాజేందర్ రాజీనామా చేస్తే వచ్చిన మంత్రి పదవి. ఆ మంత్రి పదవి ముదిరాజ్ బిడ్డల మంత్రి పదవి నువ్వు తీసుకున్నావు కదా, మరి ముదిరాజ్ బిడ్డలకి ఎందుకు ఎమ్మెల్యే పదవి కేటాయించలేదు అంటూ నీలం మధు ప్రధానంగా కూడా చర్చిస్తున్న పరిస్థితి. ఇప్పటికే నీలం మధుకు కేటీఆర్ కాల్ చేసిండు, హరీష్ రావు కూడా బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నది అనేది మరో అంశం కూడా కొనసాగుతున్నది. దీంట్లో ప్రధానంగా కూడా జరుగుతుంది. ఇటు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంతో పాటు మాజీ ఎమ్మెల్సీ సంతోష్ తో పాటు నీలం మధు కూడా ముదిరాజ్ బిడ్డలకు సంబంధించి చాలా కార్యక్రమాలు చేసిండు. మొన్న జరిగిన జాగారం కార్యక్రమంలో కావచ్చు, అంటే పటాన్ చెరువు వ్యాప్తంగా కూడా చాలా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేసింది నీలం మధు. ఇక దాంతోపాటు అసంతృప్తి నేతల దగ్గరికి ఇక బుజ్జగింపులు. ఇక నీలం మధుకేమో ఫోన్ వచ్చింది. దాంతోపాటు వేముల వీరేశంకి సంబంధించి సంతోష్కి సంబంధించి ఇప్పటివరకు అయితే ఇవ్వాలి రాలే. ఎందుకు అంటే మంత్రి జగదీష్ రెడ్డి సంబంధించి తనను కనీసం పట్టించుకోలే, సీఎం అయితే మనిషిగా కూడా చూడలేదని వేముల వీరేశం అన్ననే అన్నాడు. ఇక మాజీ మంత్రి తుమ్మల దగ్గరికి నామా ఉన్న భాస్కర్ రావు వేణు. మాజీ మంత్రికి సంబంధించి 2014లో ఒక వెలిగిన వ్యక్తి ఎవరు అంటే తుమ్మల నాగేశ్వరరావు. ఆ తర్వాత కనుమరుగైన వ్యక్తి ఎవరు అంటే కూడా ఈయననే. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే ఈరోజు నామా కానీ భాస్కర్ రావు పోయినంత మాత్రాన తుమ్మల నాగేశ్వరరావు నిర్ణయం మార్చుకుంటాడా? ముచ్చటే లేదు. ఎందుకు అంటే ఆయన అనుభవించాల్సిన క్షోభ అనుభవించింది కాబట్టి. మొన్న ఎవరు అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు ఖమ్మం సభ సక్సెస్ చేసింది ఎవరు? తుమ్మల నాగేశ్వరరావు కదా. సో ఇలాంటి పరిస్థితులలో పూర్తి స్థాయిలో కూడా ఏం చేసిండు అంటే తుమ్మల నాగేశ్వరరావు ఖచ్చితంగా కూడా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక ఎమ్మెల్యే రాజా ఇంటికి నిన్న పల్లా రాజేశ్వర రెడ్డి పోయిండు. పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే మాజీ ప్రస్తుత ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య దగ్గర పోయింది బుజ్జగింపులు చేయడానికా, లేకపోతే జనగామ టికెట్కి పంచాయతీ కోసం వేయండా, మద్దతు కోసం వేయండా అనేది కూడా మీరు ఆలోచించాల్సిన విషయం కనబడ్డది. ఇప్పుడు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఒక్కడే తప్పు చేసిండంటే లేదు నేనెట్లా ఒప్పుకుంటా అనేది తెలంగాణ ప్రజలందరూ అంటున్నారు. ఇటు దుర్గం చిన్నయ్యకు సంబంధించి కూడా తప్పు చేసిండు. ఒకసారి మీరు ఆలోచించాలి. దుర్గం చిన్నయ్య తప్పు చేసిండు. దాంతోపాటు శంకర్ నాయక్, అంతే కదా, శంకర్ నాయక్ తప్పు చేసిండు. దాంతోపాటు ఇంకొకరు ఎవరు అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు మైపాల్ రెడ్డికి సంబంధించి కూడా మనం చెప్తున్నాం. మైపాల్ రెడ్డికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఈయన కూడా కబ్జా ఆరోపణలు జర్నలిస్టులను బెదిరించిన పరిస్థితి. ఒక్కరా ఇద్దరా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా చాలామంది నేతలు ఈయన ప్రకటించిన 115 అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ అసెంబ్లీ స్థానాలలో పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా 80 నుంచి 100 మధ్యలో పూర్తి స్థాయిలో కూడా ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ఆరోపణ ఉన్నది. ఎవ్వరి మీద కూడా ఆరోపణ లేదు అనడానికి లేదు. ఆఖరికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీదనే గతంలో పాస్పోర్ట్ కోసులు బొచ్చడు కోకొల్లలుగా ఉన్నాయి. అంటే మీరు ఆలోచించాలి. వాస్తవమైన విషయాలను మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు వీళ్ళకి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నవారు రంజిత్ అన్న అంటే లేదు. ఇక్కడ ఏంది అంటే బుజ్జగింపుల కార్యక్రమం చేస్తున్నారు కదా, వీళ్ళు పోతే మాత్రం భారీ స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది అంటే చాలామంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు తెలియనట్టున్నది. విషయం ఏంది అంటే ఒకసారి మీరే ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపుగా ఇప్పటి వరకు ఒక 4 పెండింగ్ పెట్టిండు, 7 మార్చినట్టుగా సమాచారం అయితే ఉంది. మొత్తానికి 12 స్థానాలు అనుకుంటా బహుశా. అంటే ఇందులో కామారెడ్డిలో మన సారు పోటీ చేస్తున్నాడు కాబట్టి ఇటు ఒక అంశం పోతుంది కాబట్టి. అయితే 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నేను అంటే వైఆర్టీవీ వేదికగా కొన్ని సర్వేలు చేస్తే దీంట్లో 24 మందిని ఓడించడానికి సొంత పార్టీ నేతలే అంటే బిగించి ఉన్నారట. ఈ సొంత పార్టీ నేతలకు సంబంధించి దీంట్లో నల్గొండ జిల్లాకు సంబంధించిన హిట్ లిస్ట్లో జగదీష్ రెడ్డి కూడా ఉన్నాడు. ఈ జగదీశ్వర్ రెడ్డికి సంబంధించి కూడా ఉన్నాడు. దీంతో పాటుగా వరంగల్ జిల్లాకు సంబంధించిన పాలకుర్తి ఎమ్మెల్యే దయాకర్ రావు కూడా ఉన్నాడు. దాంతో పాటుగా
ఈసారి హిట్ లిస్ట్లో ఉన్నారు. వీళ్ళంతా ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అంటే దీనికి సంబంధించి. ఇంకా మరోవైపుగా చూస్తే నిజామాబాద్కు సంబంధించి ఈసారి కవితను మళ్ళొకసారి ఎమ్మెల్యే కాదు ఎట్లాగో ఎంపీగా పోటీ చేస్తుంది కాబట్టి మళ్ళొక వ్యూహం కూడా రెడీ అవుతున్నది. దాంతోపాటు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనం ఏంటంటే గజ్వేల్లో ఈసారి కేసీఆర్ ఓడిపోడు కారణం అనేది ఖాయంగా కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 115 అసెంబ్లీ స్థానాలను ప్రకటిస్తే దాంట్లో 24 మంది ఎమ్మెల్యేలను సొంత పార్టీ నేతలే ఓడించేందుకు రంగం సిద్ధమైంది కాబట్టి ఈ బుజ్జగింపుల కార్యక్రమం కొనసాగుతున్నది. ఇప్పుడు రేపు పొద్దుగాల ఏంది స్టేషన్ గన్పూర్కు సంబంధించి తాటికొండ రాజా అక్కడ కడియం శ్రీగారిని గెలవనిస్తాడా? తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గెలవనిస్తాడా? లేకపోతే ఇక్కడ పల్లా రాజేశ్వర రెడ్డికి రేపు పొద్దుగాల టికెట్ కోసం ఇప్పుడు పోయి ఆడ పంచాయతీ చేస్తే గెలవనిస్తాడా? ముత్తిరెడ్డి రేపు పొద్దుగాల ఈయన మన ఎవరు నీలమ్మదు మైపాల్ రెడ్డిని గెలవనిస్తాడా? గూడెం మైపాల్ రెడ్డి లేకపోతే వేముల వీరేశం నల్గొండల సుక్కలు చూపెట్టాడు. నకరికల్ జిల్లా వ్యాప్తంగా మాజీ ఎమ్మెల్సీ సంతోష్ ఊరుకుంటాడా? ఊరికే ఊరుకుంటారా? వీళ్ళు ఏమైనా ఖాళీ కూకున్నారా ఏంది? ఇంట్లో కూర్చుంటారా ఏంది? వాళ్ళకు జరిగిన అవమానాన్ని నిప్పు కణికలతోని ఓటు బ్యాంకు రూపంలో భయంకరంగా వాళ్ళు గెలవడంతో పాటుగా ప్రత్యర్థులు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యర్థులుగా వీళ్ళే మారుతారు. ఒకవేళ పార్టీ మారకపోయినా అదే పార్టీలో ఉన్నా కూడా అదే పరిస్థితి కూడా కొనసాగుతుంది. మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే అంశం కూడా ఇదే అయి ఉంటుంది అనే విషయాన్ని ఈ బుజ్జగింపుల పర్వం జరిగిన ఎవరు కూడా దీన్ని పట్టించుకోరు మిత్రులారా. ఎందుకు అంటే ఇక్కడ అవమానం జరిగిన చోటనే ఓడిపోయిన చోటనే ఎక్కడైతే అన్యాయానికి గురై ఎవరైతే మనకి టికెట్ రాకుండా చేసిందో వీళ్ళందరూ అదే పనిలో ఉన్నారు అనేది తాజా సమాచారం కూడా అందుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము పూర్తి స్థాయిలో కూడా వైఆర్టీవీ వేదికగా కూడా దాదాపుగా మరి ఎట్లా అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకున్న ప్రజా వెలుగు దినపత్రికకు సంబంధించి కావచ్చు లేకపోతే దాంతోపాటుగా మన వైఆర్టీవీకి సంబంధించి ఈ రెండు అంటే జర్నలిస్టు సోదరులతో మనం ఏం చేసినామంటే గ్రౌండ్ లెవెల్లో చేస్తే టాస్క్లో ఈసారి పెద్ద తలకాయలే ఉన్నాయి. వాళ్ళందరినీ ఓడించడానికి చాలా భారీ వ్యూహంతో సొంత పార్టీ నేతలే ఉన్నాయి. 24 స్థానాలకు కేసీఆర్కు గడ్డుకాలం ఏర్పడింది. ఇక దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సంబంధించిన హేమీలంతా అసెంబ్లీలో గనక నిలబడితే అదొక పెద్ద గుడ్డలు పెట్టవుతుంది. ఇక కాంగ్రెస్కి సంబంధించి ఇప్పటికే వ్యూహం మొదలైంది. వ్యూహంతో పాటు ఏం జరుగుతుంది అనేది ఒకసారి కాంగ్రెస్ పార్టీ దాకా పోయేద్దాం. రైట్, కాంగ్రెస్ టికెట్ కోసం ఒకే రోజు 200 పైగా దరఖాస్తులు ఉన్నాయి. 115 కదా, 119 కదా, 119 స్థానాలకు 200కు పైగా దరఖాస్తులు అయినాయా? ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ టికెట్స్ కోసం ఒకే రోజు 200 పైగా దరఖాస్తులు. శ్రావణ సప్తమి కావడంతో పోటెత్తిన ఆశావాహులు. ఏంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి, కొండా సురేఖ, స్రవంతి దరఖాస్తు. నేడు రేవంత్, ఉత్తమ్, పద్మావతి అప్లై చేసుకునే ఛాన్స్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. గాంధీ భవన్కు అసెంబ్లీ టికెట్కు ఆశావాహులైతే పోటెత్తారు. బుధవారం శ్రావణ సప్తమి కావడంతో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అనుచరులు కార్యకర్తలతో కలిసి వందలాదిగా పార్టీ ఆఫీస్కు వచ్చారు. దీంతో అక్కడి పరిసరాలు కిటకిటలాడాయి. చాలా మంది నేతలు కార్యకర్తలు తమ కార్లను రోడ్లపైనే పార్కు చేయాల్సి వచ్చింది. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాజకీయ నాయకుడు ఏం చేసినా ఆఖరికి బలయ్యేది సామాన్యుడే. ఏందన్నా అంటే మీరు ఆలోచించాలి. తెలంగాణ ప్రజలారా ఒకసారి మీరు ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి చూస్తే చాలా బాధాకరమైన విషయం కనబడుతుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఇక చూడరి, చాలామంది నేతలు కార్యకర్తలు తమ యొక్క వాహనాలతోనూ ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. ఎవరు ఈ వాహనదారులు? ఈ వాహనదారులు అంటే ఎవరు? మనమే సామాన్యులం తీవ్ర ఇబ్బంది పడ్డాం. నిన్న వీళ్ళు చేసిన దానికి మనం ఎంత 2 గంటల సేపు రోడ్డు మీదే ఉన్నాం. మేము 2 గంటల సేపు ట్రాఫిక్లో ఉండిపోయినాం. ఎవరు? వీళ్ళ అప్లికేషన్లకు చేపట్టి ట్రాఫిక్ జామ్ అయింది. నాంపల్లి దగ్గర వీళ్ళ ఆఫీస్ ఉంటుంది. వీళ్ళ ఆఫీస్ దగ్గర ఎంత కష్టం అనుభవించినాం అనేది అక్కడ అనుభవించినోడికే తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీ అయినా కానీ మొత్తానికైతే 119 అసెంబ్లీ స్థానాలకు కానీ ఇప్పటి వరకు అయితే 200 పైగా కూడా దరఖాస్తులు వచ్చినాయంటే మరి కాంగ్రెస్ పార్టీలు ఏ స్థాయిలో అసంతృప్తి సెగలు ఉన్నారు, ఏ స్థాయిలో కూడా టికెట్ ఆశిస్తున్నారు అనేది కూడా మనకు అర్థమైన పరిస్థితి. మరి రేపు కాంగ్రెస్ పరిస్థితి కూడా ఎట్లుంటుంది అనే అంశం కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసులో తీర్పిచ్చిన జడ్జి సస్పెన్స్. పరిధి దాటి ఉత్తర్వులు ఇచ్చారని హైకోర్టుకు ఫిర్యాదు చేసిన ఈసీ. ఎంక్వైరీ పూర్తయ్యే వరకు హైదరాబాద్ వదిలి వెళ్లరాదని కోర్టు ఆర్డర్స్. ఇక చూసిర్రా, మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసులో తీర్పిచ్చిన జడ్జి సస్పెండ్ అయిందంట. ఎందుకు? పరిధి దాటి ఉత్తర్వులు ఇచ్చారని హైకోర్టుకు ఫిర్యాదు చేసిన ఈసీ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. అంటే ఇప్పుడు న్యాయస్థానంలో తీర్పులు అనేది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం కాదు కదా.
ఏంది అంటే అక్కడ విచారణ సందర్భంగా జరిగిన పరిణామాలు, మరి తీర్పిచ్చేటప్పుడు జడ్జి కూడా తను పరిధి దాడుతున్నాడా అంటే ఆ కేసులో ఎంత తీవ్రత ఉంది అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. అయితే మరి మొత్తానికైతే అక్కడ మరి రాజకీయ కోణం ఉన్నదా అనేది కూడా తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. దీని వెనకేదో రాజకీయ కోణం ఉండే ఉంటుందన్న రంజిత్ అన్న అని కూడా అంటున్నారు. మొత్తానికి మరి ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక ఏంది అంటే ఇక సూర్యుడిపై ఫోకస్, చంద్రయాన్ 3 మిషన్ విజయవంతం కావడంతో ఏం జరుగుతున్నది అనేది కూడా చూడాలి. జోరు మీద ఇస్రో సైంటిస్టులకు సంబంధించి ఏంది ఇక సూర్యుడిపై అధ్యయనం కోసం సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఆదిత్య L1 స్పేస్ క్రాఫ్ట్ను పంపనున్నారు. ఈ నెల ఆఖరణ లేదా వచ్చే నెల ఆరంభంలోనే ఈ ప్రయోగం చేపట్టవచ్చనే సమాచారం. ఆదిత్య L1 స్పేస్ క్రాఫ్ట్లో ఇప్పటికే శ్రీహరికోటలోని రాకెట్ పోర్ట్లో లాంచింగ్ సిద్ధంగా ఉంది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇక ఏంది అంటే ఒక్కొక్క అంటే ఐడియాతో ముందుకెళ్తున్నారు అనేది ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా చూస్తున్నాం. ఇక దాంతోపాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటిది అనేది కూడా చూద్దాం. ఏంది నెలాఖరులోగా గురుకులాల పోస్టుల ఫలితాలు కీ సిద్ధం, వెబ్సైట్లలో అభ్యర్థుల జవాబులు గడువులోగా అభ్యంతరాలు తెలపాలంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. దీనికి సంబంధించిన ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. ఇక దీంతో పాటు శ్రీనిధి రుణాలు రికవరీకి చిక్కులు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతో పాటుగా ఏడాదిలో 2 సార్లు 10th ఇంటర్ బోర్డు పరీక్షలు అంటూ కూడా మరో అంశాన్ని ఏ రాష్ట్రం అంగీకరిస్తే ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశానికి సంబంధించి చూస్తున్నాం. ఇక మెదక్ నూతన కలెక్టరేట్లో దివ్యాంగులు పెంచిన పింఛన్ చెక్కును అందజేస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, సిఎస్ శాంతికుమారి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి, దాంతోపాటు మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి. ఇది రాజకీయ ఎత్తుగడ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ కూడా లేదు. దానికి సంబంధించిన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇక దానితో పాటుగా మరో పత్రిక కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా నువ్వెక్కడ మగువా, ఇకనైనా మేలుకో, నీ స్థానం ఏంటో తెలుసుకో, ప్రస్తుత రాజకీయాలలో ఆడవారికి ప్రాధాన్యత కరువు, ఇంకెన్నాళ్ళు మహిళలకు ఈ అవమానాలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలు గడిచిన స్త్రీలకు తక్కువ స్థానాలు కల్పించడం అనేది శోచనీయం. ఈ పరిస్థితికి కారకులు ఎవరు? రాజ్యాంగంలో స్త్రీలకు కల్పించిన రిజర్వేషన్ శాతం ఎంత? ప్రస్తుతం ప్రభుత్వం కేటాయించిన స్థానాలన్నీ, పార్టీ మారుతున్న తీరేంటి అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మహిళలకు సంబంధించి ప్రధానంగా కూడా ఎక్కడ చూసినా ఎట్లా చూసినా ఏం జరుగుతున్నది అంటే తీవ్రమైన చట్టసభలలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఏమని చెప్పిందంటే 33% రిజర్వేషన్ రావాలని ఢిల్లీ వ్యాప్తంగా లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు వచ్చినప్పుడు జంతర్ మంతర్లో ధర్నా చేయడంతో పాటుగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా నిర్వహించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే 33 రిజర్వేషన్ గురించి ఇక పట్టించుకున్న దాఖలాలు. నిన్నేమో ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. కిషన్ రెడ్డికి సవాలు ట్విట్టర్ వేదికతో పాటుగా నిన్న మైక్లో చెప్పినట్టుగా తాజా సమాచారం అయితే ఉంది. సో ఇలాంటి పరిస్థితులలో మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు సంబంధించి ఎక్కడున్నారు, మేల్కోమంటే ఏం మేల్కొనేటట్టున్నది? భద్రత లేదు, అత్యాచారాలు జరుగుతున్నాయి, అగత్యాలు జరుగుతున్నాయి, ఘోరం అంటే ఘోరం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. మొన్నటికి మొన్న అది మరో దిశగా నిర్భయ ఘటన చోటు చేసుకున్న పరిస్థితి. నిన్నటికి నిన్న అక్కడ గంజాయి మత్తులో ఎట్లా జరిగిందో చూసినాము. ఇక వీళ్ళ ఆఫీసర్లకు సంబంధించి అధికారులే లైంగికంగా వేదిని ఇంకెక్కడిది చెప్పుర్రు, ఇంకెక్కడిది ఇక మళ్ళీ చెప్తే మీరు అట్లా అంటారు. కానీ నిజమే కదా. మైహూమ్ భారీ కుట్ర, ఒకే రోజు 3 ప్రాజెక్టుల ప్రజాభిప్రాయ సేకరణ, 3 ప్రాజెక్టుల వివరాలలో గోప్యత, పర్యావరణ చట్టాలకు విరుద్ధంగా ప్రాజెక్టులు, కోర్టు కేసులలో ప్రాజెక్టు భూములు, యూనిట్ 4 పేరిట ప్రభుత్వ భూములు కబ్జా, అంత కలహాలంతో మైహోం ఆగడం అంటూ కూడా ఆగమాగం అంటూ చెప్పిన పరిస్థితి. ఏం లేదు, కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సంబంధించి చెప్పిన కదా, దోస్త్ మేరా దోస్త్ తూ హీ మేరా జాన్ అంటాం కదా. ఈయనే మైహోం రామేశ్వరరావు, మెగా కృష్ణారెడ్డి, చిన్న జిఆర్ స్వామి. ఓకేనా, వీళ్ళతోనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది అంతే. క్యాన్సర్ కంటే కేసీఆర్ డేంజర్, ఇదైతే ఒప్పుకుంటా. అమ్మో చాలా డేంజర్. ఇక మిజోరాంలో కూలిన బ్రిడ్జ్ 17 మంది మృతి అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరో పత్రికలకు కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక బుజ్జగింపులు అయితే జరుగుతున్నాయి. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని చూద్దాం. ఆజ్ కీ బాత్, చంద్రయాన్ 3 సాధించిన విజయం అనితర సాధ్యం, ఒక అపూర్వ ఘట్టం సాక్షాత్కారమైంది. ప్రపంచ దేశాలకు సాధ్యం కానిది యావత్ ఓన్లీ ప్రపంచవ్యాప్తంగా భారత్ సుసాధ్యం చేసి చూపించింది.
మొట్టమొదటిసారిగా చంద్రుని దక్షిణ ధ్రువం మీద కాలుమోపి యావత్ ప్రపంచానికి మన సత్తా చాటారు ఇస్రో శాస్త్రవేత్తలు. వారికి వినమ్రంగా కూడా సెల్యూట్ చేస్తూ అభినందనలు తెలియజేస్తాం. అందరం అభినందనలు తెలియజేద్దాం. భారతదేశ వ్యాప్తంగా నిన్న ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడు ఎక్కడున్నా కూడా సగర్వంగా కూడా ఏంటంటే గర్వించే విషయం ఏంటంటే ఈ చంద్రయాన్ ప్రయోగం. ఇక ఒక్కొక్క పత్రికలలో ఎట్లట్ల రాశిలో చూడుర్రి. చందమామ అందిన రోజు ఇండియా నా మజిలీని చేరాను, మీరు కూడా విక్రమ్ సందేశ్ అట. జయము 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 విక్రముండా, విజయము నీకు పరాక్రముండా, ఆహో అందాల అమృతకార ఇది విక్రమార్కుడి ఆగమనం అంటూ కూడా దక్షిణ పదన ఇస్రో దూత పాదం అంటూ కూడా చూడొచ్చు. అంతరిక్షమే అబ్బరపడగా పాలపుంతలు పరవశించిపోగా నక్షత్రాలు నక్కి నక్కి చూడగా భూమి ఆకాశాలు పులకించిపోగా అన్ని దేశాలు అచ్చిరువందగా సకల లోకముల సాక్షి ఆ చంద్రలోకం ఇస్రోకు వశమైంది. చంద్రయాన్ 3 విజయవంతమైంది. విశ్వమంతా భారత్కు జై జైలు పలికింది అంటూ కూడా చూడొచ్చు. చంద్రయాన్ 3 ఘన విజయం. చంద్రుడిపై కాలు మోపిన మన విక్రమ్ దక్షిణ ధ్రువానికి చేరిన తొలి దేశంగా భారత్. చంద్రో గంగోత్రిగా నామకరణ ఇస్రోకు రాష్ట్రపతి, ప్రధాని, సీఎం కేసీఆర్ అభినందనలు సంబరాలలో ఆ దేశం అంటూ కూడా చూడొచ్చు. విక్రమ్ పంపిన చందమామ ఫోటో అంటూ కూడా చూసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతో పాటుగా ఏంటి పట్టుబదలని విక్రమార్క అంటూ కూడా చూడొచ్చు. ఇక మొత్తానికి మువ్వన్నల పతాకం అంటూ చూడొచ్చు. చంద్రయాన్ 3 సూపర్ సక్సెస్. విక్రమ్ ల్యాండర్ స్టాప్ ల్యాండింగ్. ఇక ల్యాండర్ నుంచి బయటకు వచ్చిన రోవర్ ఇక 14 రోజుల పాటు జాబిల్లిపై పరిశోధన. భూమిపై చంద్రోదయం అయ్యే వేళ చంద్రుడిపై ఓ నవోదయం. భారత కీర్తి చంద్రికలు ఆంజత్కారం నిలిచే మహా అద్భుత ఘట్టం. మానవుడే మహనీయుడే గ్రహ రాశులను నధిగమించగా మన ప్రజ్ఞాన్ పాఠవాలుగా విశ్వవ్యాప్తం చేసిన చారిత్రక సన్నివేశం. తిరిగి కుందేటి కొమ్మను సాధించవచ్చన్న కవి వాక్యను నిజం చేస్తూ పట్టుదలతో చంద్రులోని కుందేళ్లను అందుకోవచ్చని నిరూపించిన విక్రమార్క విజయం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఇది అవును మన దేశ శాస్త్రవేత్తలు సాధించారు, మన శాస్త్రవేత్తలు సాధించారు. 40 రోజుల చంద్రమండల దీక్షతో దాదాపు 4 లక్షల కిలోమీటర్ల దూరంలోని చందమామను ముద్దారు. అగ్రరాజ్యాలు సహా ప్రపంచంలోని మరే దేశం కూడా ఇప్పటిదాకా సాధించని ఘనతను కూడా సాధించామంటూ కూడా సగర్వంగా కూడా చెప్పుకునే అంశానికి సంబంధించి చూస్తున్నాం. మొత్తానికైతే జాబిల్లి ఫోటోలను అయితే పంపింది. గంటలలోనే తొలి చిత్రం కూడా విడుదల చేసింది. సాకారమైన 25 చంద్రయాన్ కళ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి దేశవ్యాప్తంగా కూడా సంబరాలు మొత్తానికి సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అన్ని పత్రికలలో కూడా ఇక చూడొచ్చు. ప్రతి పత్రికలో కూడా ఇదే చంద్రమామను అందిన రోజు, భారత జాతి మురిసిన రోజు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ప్రధాని మోదీ కూడా సందేశం ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ క్షణం కోసం ఎన్నో ఏండ్ల నుంచి ఎదురు చూసి ఆ చంద్రుడి సౌత్ పోల్పై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా ఇండియా నిలిచింది. మిషన్ సక్సెస్ చేసిన సైంటిస్టులు, ఇంజనీర్లకు అభినందనలు. బ్రిక్స్ సమావేశంలో ఉన్న నా మనసంతా చంద్రయాన్ పైన ఉంది. ఇండియా సాధించిన ఈ అద్భుత విజయం మన దేశాందే కాదు, మానవాళి అందరిది. భవిష్యత్తులో ఇతర దేశాలు చేపట్టే 3 మిషన్లకు ఇది ఎంతో సహాయం చేస్తుంది అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ అయితే చెప్పిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించి చూడొచ్చు. జాబిల్లిపై జెండా పాతినం అంటూ కూడా చూడొచ్చు. చంద్రయాన్ 3 సూపర్ సక్సెస్ అంటూ కూడా ప్రధానమైన అంశాలకు సంబంధించి చూస్తాం. 20 నిమిషాల తీవ్ర ఉత్కంఠ తర్వాత విక్రమ్ సేఫ్ ల్యాండింగ్. 4 గంటలయ్యాక చంద్రుడిపై కాలు మోపిన ప్రజ్ఞాన్. ఇక 14 రోజులు పనిచేయనున్న ల్యాండర్ రోవర్. అమెరికా, రష్యా, చైనా సరసన ఇండియా, భారత్కు ప్రపంచ దేశాల కంగ్రాట్స్. ఇది మానవాళి అందరి విజయం ప్రధాని అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా అన్ని పత్రికలలో కూడా అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇక దాంతోపాటుగా ఇండియాకు సలాం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. అన్ని పత్రికలలో కూడా జాబిల్లికి సంబంధించిన అంశాన్ని మనం చూస్తున్నాం. మొత్తానికి అన్ని పత్రికలలో కూడా చంద్రయాన్కు సంబంధించిన దొరికాడు నెలరేడు అంటూ కూడా మువ్వన్నెల చంద్రహాసం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఒక్కొక్కరు ఒక్కొక్క విజయహో విక్రమ్ అంటూ కూడా రాసిన అంశానికి సంబంధించి కూడా చూస్తాం. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రపంచ దేశాల వ్యాప్తంగా కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆనందదాయకమైన విషయం ఏంటంటే ఇదే. ఎందుకంటే ఎక్కడ చూసినా ఎట్లా చూసినా కూడా ఏం జరుగుతున్నది ఏం కథ అనేది మనందరికీ తెలిసిన విషయం. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా మీరు ఎక్కడైనా చూడరు పూర్తి స్థాయిలో కూడా ఎటు చూసినా ఏం జరిగినా కూడా ఇదే కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా మీరు కూడా ఒక అంశానికి సంబంధించి మీకైతే ఒకటి చెప్పబోతున్నాను. మిత్రులారా మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాలి. అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చేయాల్సిందల్లా ఒకటే. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చాలా మీడియా ఛానళ్ళకి సంబంధించి ఎదుర్కొంటున్న తీరును కూడా నేను చెప్పిన. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు జర్నలిజాన్ని ఎందుకు అట్లా చూస్తున్నారు అనే విషయాన్ని కూడా మీకు మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నా. కేవలం ఏంటంటే ఇక్కడ
మీరు చేయాల్సింది వైఆర్టీవీ న్యూస్ ఛానల్ను మొట్టమొదటిగా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది మర్చిపోకండి. దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ లైక్ చేయండి. ఇక్కడ ఏది ఖర్చు కాదు, కేవలం ఇట్లా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. దాంతోపాటు మీ చుట్టూ ఉన్న గ్రూపులలో షేర్ చేసుకోండి పూర్తి స్థాయిలో. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా నేను చెప్తున్నాను ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ ఏదో ఒక ఆశయం ఏంది అంటే ఒక మధ్యతరగతి పేదవాడైనా కావచ్చు తన చుట్టూ ఎదుర్కొన్న పరిస్థితులను ఎలాగైనా ఈ సమాజానికి తెలియజేయాలి. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఆ పూర్తి అన్యాయాన్ని అవినీతిని బట్టబయలు చేయడానికి డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్గా కూడా ఎన్నో సంస్థలు బయటకు వస్తున్న తరుణంలో యూట్యూబ్ ఛానళ్లను మీడియాను పత్రికలను కూడా తొక్కివేసే ప్రయత్నం జరుగుతుంది. అలాంటి పరిస్థితులలో కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో ఎవరో ఒకరి చోటున అంటే సరసన చేరి వారికి భజన చేయాల్సి వస్తుంది కొన్ని పార్టీలకు సంబంధించి. అందుకే నేనేమని చెప్తున్నాను అంటే వైఆర్టీవీ నిలవాలన్నా గెలవాలన్నా మీ సపోర్ట్ నాకు కావాలి. ఇగో 9908572666 ఈ నెంబర్కి మీరు పూర్తి స్థాయిలో కూడా గూగుల్ పే కానీ ఫోన్పే సహకారం అందించి ఏం చేయాలంటే మీ యొక్క పూర్తి స్థాయిలో అన్ని అంశాలను కూడా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇప్పుడు 115 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి అందరి యొక్క చిట్టాను కూడా వివరించేందుకు నియోజకవర్గాలకు వెళ్లడంతో పాటుగా ఇప్పటి వరకు మన సంస్థ మనుగడ కోసం కూడా, ఎందుకంటే ఇక్కడ పూర్తిగా కూడా యాడ్స్ రాకపోవడం కూడా ఇది ఒక మైనస్గా అని చెప్పడం. అందుకే కూడా చాలా రాష్ట్ర ముఖ్యమంత్రి అంత ధైర్యంగా చెప్పడానికి కారణం ఒకటే, ఎందుకంటే ఒక పాముల్లా ఒక చీడ పురుగల ఒక గలీజ్గా మనల్ని తీసివేయడానికి కారణం ఒకటి ఏంటంటే మా జర్నలిజాన్ని తీసేయడానికే ఏది అంటే ఆర్థిక మూలాల లేమితోనే కదా. దాదాపుగా ఇక్కడ ఒక 20 మంది ఎంప్లాయీస్ ఉన్నాయి, ఇవాళ రేపు 20,000 ఇవ్వండి ఎవరు కూడా చేయట్లేదు. మీరు ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ ఒక దాదాపుగా 4 లక్షల నుంచి 5 లక్షల వరకు నెలకు వచ్చేసరికి దాదాపుగా యూట్యూబ్ రెవెన్యూ చాలామంది అంటారు లక్షలలో కోట్లలో ఏం రాదన్నా, మహా అంటే ఒక 50,000కు మించి రాదు. ఈ 50,000లో కరెంటు బిల్లే 25,000 రూపాయలు వస్తుంది. ఇక రెంట్లు ఇతరత్ర అన్నీ ఆలోచిస్తే ఒక 5-6 లక్షలు అవుతాయి. సో అందుకోసమే చాలామంది ఏం చేస్తారంటే ప్రజాప్రతినిధులకు సంబంధించి అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే బీజేపీ పార్టీ కానీ లేకపోతే ఇతర పార్టీలు కానీ ఇట్లా సపోర్ట్ అడిగే ప్రయత్నాలలో భాగంగా వీళ్ళకి భజన చేయవలసి వస్తుంది. సో అలాంటి పరిస్థితి ఏది రాకుండా ఉంటుంది వైఆర్టీవీకే ఛానల్ కంటే మీరు ఖచ్చితంగా కూడా సపోర్ట్ చేయాలి. 9908572666 ఈ నెంబర్ నాదే. మీరు గూగుల్ పే కానీ ఏదైనా సాయం చేయొచ్చు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇగో మన ఛానల్ వైఆర్టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి ఇదే. దీంతో పాటుగా మీకు తెలంగాణ యాస భాషలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఇగో ఇక్కడ మెయిన్ ఛానల్ అయితే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, వైఆర్టీవీ తెలుగు అని ఉంటుంది మెయిన్ ఛానల్. దాంతోపాటు సబ్ ఛానల్గా ఇక్కడ వైఆర్టీవీ అని ఉంటుంది. ఈ వైఆర్టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి కూడా ఇగో ఈ పిల్లగాడు జోరుదారుగా కూడా మంచి ముచ్చట్లు చెప్తాడు. ఏమని చెప్తాడు అనేది కూడా మీకు ఒకసారి వినబెడతాయి. ఈ ఇగో ఇల్లు కూడా మీరు అన్ని వార్తలు వినొచ్చు. ఎట్లా అంటే చాలా మంచిగా ఉంటాయి ముచ్చట్లు. ఈ అబ్బాయి కూడా చాలా మంచిగా అంటే ఎందుకు అంటే కొత్త వ్యక్తులను తెర మీదకి తీసుకొస్తున్నా, జర్నలిజానికి సంబంధం లేని వ్యక్తులను కొత్త వ్యక్తులను కూడా వాళ్ళ యొక్క అవకాశాలను కూడా నేను ప్రోత్సహించే పరిస్థితి. ఒక్కసారి చూడరు ఏమంటున్నారు రేవంత్ రెడ్డి సార్, కిషన్ రెడ్డి సార్ ఏమంటున్నాడు అంటే మహిళలకు రిజర్వేషన్ ఎక్కడ పోయింది బీఆర్ఎస్ లా మంచిగా చెప్తాడు. ఈ అబ్బాయి కూడా తెలంగాణ యాస భాషలో కుమార్ మంచిగా అన్ని విషయాలను కూడా చెప్తాడు. కాబట్టి మీరు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఎంత బాధ వచ్చేసారి మీకు, ఎంత కష్టపడుతుంది. ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తేవి, మినిస్టర్ గా పనిచేస్తేవి, ఎమ్మెల్యేగా పనిచేస్తేవి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటివి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తేవి, బీఆర్ఎస్ లో జాయిన్ అయితే రైట్. మీరు వైఆర్టీవీ అని ఉంటుంది, వైఆర్టీవీ న్యూస్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. వైఆర్టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్లో కూడా మీకు మంచి ముచ్చట్లు, ఎందుకంటే తెలంగాణ మంచి ముచ్చట్లు 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు ఎక్కువగా కూడా మన తెలంగాణ అంశాలు ఇందులో కూడా ఉంటాయి. కాబట్టి మీరు పూర్తి స్థాయిలో కూడా మీరు ఇంకా ఛానళ్ళకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే అన్ని ఛానళ్ళకు సంబంధించి కూడా మీకు ఎలాంటి అంశాలకు సంబంధించి అంటే అన్ని విషయాలను కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. కాబట్టి మీరు కూడా వైఆర్టీవీ న్యూస్ ఛానల్ ఉంటుంది. వైఆర్టీవీ తెలుగు అనేది మెయిన్ ఛానల్. వైఆర్టీవీకి సంబంధించి ఇక్కడ ఏంది అంటే వైఆర్టీవీ అనేదేమో సబ్ ఛానల్గా ఉన్నది, ఇక్కడ వైఆర్టీవీ తెలుగు అనేది మీకు మెయిన్ ఛానల్గా ఉంటుంది. సో మీరు కూడా వైఆర్టీవీ న్యూస్ ఛానల్ కూడా ఈ ఛానల్ కూడా ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోరి, లైక్ జరిగి ఇక్కడ చూడొచ్చు. మీరు దాదాపుగా 2,000 పైచీలకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దీంట్లో మనకు పూర్తి స్థాయిలో కూడా 1,29,000 అంటే దాదాపుగా 1,30,000 పైచీలకు కూడా వస్తున్నది. కాబట్టి దయచేసి మిత్రులారా ఇక్కడ వైఆర్టీవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ఒకటే కాదు, దానితో పాటుగా మీరు కూడా సహకారం అందించండి. ఎందుకంటే ఈ నెంబర్కు సహకారం ఖచ్చితంగా కూడా అందించండి.
లేదా మీరు నాతో కూడా నేరుగా మాట్లాడి సపోర్ట్ చేయదలుచుకుంటే కూడా ఈ నెంబర్కి కాల్ చేసి సపోర్ట్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి అంశానికి సంబంధించి చాలా క్లియర్గా కూడా నేను చెప్పిన అంశం చాలా నిజమైన అంశం. ఇది చేదుగా లేకపోతే స్వార్థపూరితాలతోని కూడుకున్నదైతే అసలే కాదు, నిస్వార్థమైన అంశాన్ని అయితే ముందు పెట్టిన ఈ నెంబర్ పెట్టడానికి కారణాలను కూడా మీకైతే వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ప్రతి అంశాన్ని కూడా చెప్పే ప్రయత్నం అయితే జరిగింది. సో మిత్రులారా, ఖచ్చితంగా కూడా వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ మాత్రం ఖచ్చితంగా కూడా